నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణవేదిక. ఇవాళ మనం వచ్చేసాము విజయ దుర్గా జ్యువెలర్స్ అండి. హాల్మార్క్ వెండి ఆభరణాల షోరూము. ఇది మనకి తెనాలిలో ఉంటుందండి, మన తెనాలిలో ఉంటుంది. అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలానే అడ్రస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, గాంధీ చౌక్ ఉంది కదండి తెనాలిలో, గాంధీ చౌక్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది. దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోడ్లో మనకి కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు అక్కడ కనిపిస్తుంది కదా విజయ దుర్గా జ్యువెలర్స్, ఇదేనండి. 12th ఇయర్ యానివర్సరీ సందర్భంగా మనకి బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి. సో ఆఫర్స్ ఏంటి, మనకి వెండి ఆభరణాలు అన్ని చోట్ల దొరుకుతాయి, బట్ ఇక్కడే మనం ఎందుకు పర్చేస్ చేయాలి, విజయ దుర్గా జ్యువెలర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఈ 12th యానివర్సరీ రోజున మనకి ఇచ్చే ఆఫర్స్ ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకే అర్థమవుతుందండి. ఈ షోరూంలో వచ్చేసి ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వెండి ఆభరణాలు ప్రతి ఒక్క దాని మీద కూడా మనకి 50 grams అబోవ్ ఆర్ఎల్స్ 30 grams అబోవ్ నుంచే మనకి బిఐఎస్ హాల్మార్క్ ముద్ర అనేది ఉంటుందండి. అంటే వెండి నాణ్యతని తెలపడానికి మనకి బిఐఎస్ హాల్మార్క్ అనేది ఉపయోగపడుతుంది. మనం నార్మల్గా గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు 22 క్యారెట్ అని కొంటూ ఉంటాం కదా, అలానే 18 క్యారెట్ ఈ మధ్యకాలంలో వచ్చింది, అంటే కొంచెం తక్కువ ప్యూరిటీ అనమాట. అలా ఎలా అయితే మనం గోల్డ్ పర్చేస్ చేస్తున్నామో వెండిలో కూడా అలానే వెండి నాణ్యతని తెలిపే బిఐఎస్ హాల్మార్క్ అనే ముద్ర అనేది ఉంటుందండి. మనకి గవర్నమెంట్ నుంచి వస్తుందన్నమాట. అది లైసెన్స్డ్ పర్సన్స్ మాత్రమే మనకి ఆ స్టాంప్ ఇవ్వగలుగుతారు. ఇక్కడ తయారు చేసే ప్రతి ఆర్నమెంట్ కూడా వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి. సో ప్రతిదీ కూడా ప్యూరిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మనకి బిఏఎస్ హాల్మార్క్ ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ షోరూంలో. సో వీడియోలో నేను మీకు సిల్వర్ బేస్డ్ అలానే కాపర్ బేస్డ్ జ్యువెలరీ చూపించబోతున్నానండి. అంటే బేస్ మనకి సిల్వర్తో పైన అంతా 24 క్యారెట్ షీట్ వస్తుంది, గోల్డ్ షీటు. అలానే బేస్ వచ్చేసి కాపరు, పైన 24 క్యారెట్ షీట్ అండి. సరోస్కి స్టోన్స్ అయితే ఇచ్చున్నారండి. సైజ్ అవుటర్ లైన్ అంతా కూడా ఇలా ఉంటుంది ఎమరాల్డ్ కాన్సెప్ట్లో. అలానే మనకి మ్యాట్ ఫినిషింగ్లో వస్తాయండి బ్యాంగిల్స్. సో ఇవి వచ్చేసి పెయిర్ మనకి విత్ వెయిట్ చెప్తానండి నేను. మీకు ప్రైస్ కావాలి అనుకుంటే బేస్డ్ ఆన్ స్టోన్, మేకింగ్ ఛార్జ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చండి. 57.380 grams పడుతుందండి ఇది మనకి. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి కాపర్ బేస్డ్ జ్యువెలరీ అండి. ఇక్కడ వచ్చేసి మనకి విజయ దుర్గా జ్యువెలర్స్లో కాపర్ బేస్డ్ జ్యువెలరీ ఉంటుంది, అలానే మనకి సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, బిఐఎస్ హాల్మార్క్తో ఉన్న వెండి ఆర్నమెంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. వెండి ఆర్టికల్స్ అన్నీ కూడా, గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి 3 grams పడతాయండి. సో మీకు ఇంకా ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వీటిపైన వాడేవన్నీ కూడా 24 క్యారెట్ గోల్డ్ షీట్ అండి. బయట మార్కెట్లో వచ్చేసి మనకి 18 క్యారెట్, 22 క్యారెట్ యూజ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే 14 క్యారెట్ కూడా యూజ్ చేస్తున్నారు. సో ఫైన్ ఫినిషింగ్ ఉంటుందండి. మీరు ఫినిషింగ్ చూసినట్లయితే 24 క్యారెట్కి, 22కి, అలానే 18 క్యారెట్కి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అందులోనే మనకి డబల్ మిరియం అండి. డబల్ మిరియంలోనే ఎస్ కటింగ్ వస్తుంది కదా, ఇది చాలా ఓల్డ్ మోడల్. అలానే ఎవర్ గ్రీన్ మోడల్ అండి. ఇవైతే మనకి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. సో 3 gramsలో అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో నేను అన్ని వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి కుదరదు కాబట్టి జస్ట్ శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ బ్యాంగిల్స్ యొక్క ప్రైస్ ఎంత, డీటెయిల్స్ ఏంటి కావాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్ చేయొచ్చండి. సో రెస్పాన్స్ కూడా క్విక్ రెస్పాన్స్ ఉంటుందండి. మీరు వాట్సాప్ చేసిన తర్వాత రోజు మాత్రం మీకు వెంటనే రిప్లై ఇస్తారు. ఆన్లైన్ పర్చేస్ అవైలబుల్గా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ చేస్తారు. అందులోనే మనకి కడా మోడల్స్ అండి. బాగా ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి. కడా మోడల్స్ కాపర్ బేస్డ్లో సంవత్సరాలు వాడచ్చు అనమాట ఈ బ్యాంగిల్స్. సో రూబీ ఎమరాల్డ్ కాన్సెప్ట్లో డిజైన్ చేశారు. మీకు ఇలా మధ్యలో ఉన్న లాకెట్ వద్దు అనుకున్నారనుకోండి, డైలీ వేర్ పర్పస్ కావాలి, ఆఫీస్ పర్పస్ కావాలంటే జస్ట్ ఈ ప్లెయిన్ ఉంది కదండి, ఇలా కూడా చేయించుకోవచ్చు ఆర్డర్ ఇచ్చి. ఇవి వచ్చేసి మనకి త్రిబుల్ మిరియం అండి. త్రిబుల్ మిరియంలోనే లక్ష్మీదేవి అమ్మవారితో ఇలా డిజైన్ చేశారు. సో ఈ మోడల్ కూడా మనకి ఎవర్ గ్రీన్ మోడల్. ఈ సైజ్ వచ్చి 26 సైజ్ అండి. 3 grams పడతాయి. మీకు కావాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్ చేయొచ్చు. సో 4 piece సెట్ ఉంటుంది. అలానే మీకు 2 piece కావాలన్నా కూడా ఇస్తారండి. సో మీకు ఎన్ని బ్యాంగిల్స్ కావాలి, మీకు ఎంత సైజ్ కావాలి అనే దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో త్రిబుల్ మీడియంలోనే ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి. ఇది కూడా ఎవర్ గ్రీన్ మోడలే. సో చాలామంది డైలీ యూజ్ చేయడానికి గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకోవడానికి ప్రాబ్లం ఏం లేదండి, బట్ సెక్యూరిటీ రీజన్స్ అనేది చాలా ఉంటాయి. సో ఇప్పుడు బయట 4 బ్యాంగిల్స్ 50 grams, అలానే మనకి
ఒక 2 పేటల చైన్ వేసుకొని వెళ్ళేటట్లేదు బయట. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కనుక సెక్యూరిటీ పర్పస్ యూజ్ చేసుకోవాలి. సో పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు, అలాంటి వాళ్ళకి సెక్యూరిటీ బేస్ మీద ఇలాంటివి వేసుకోవచ్చండి. నార్మల్ 1 గ్రామ్ అయితే వేసుకోలేరు కదా, సో దాన్ని బట్టి కాపర్ బేస్డ్ వేసుకుంటే వాళ్ళకు కూడా మంచిది. ఇది వచ్చేసి మనకి సిల్వర్ బేస్డ్లో చేసిన 2-in-1 వడ్డానం అండి. ఇటు సైడ్ వచ్చేసి పికాక్ మోడల్ వస్తుంది, అలానే మనకి ఫ్లిప్ చేసినట్లయితే అష్టలక్ష్మి అమ్మవారు వస్తుందండి 2-in-1లో. ఒకవేళ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వేసుకుంటే కనుక పికాక్స్ పెట్టుకోవచ్చు, లేదు మనం పట్టు శారీ వేసుకున్నట్లయితే ఇలా అష్టలక్ష్మి కాన్సెప్ట్ని కూడా మనం ఫ్లిప్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, అలానే మనకి కన్వీనియంట్గా కూడా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి రియల్ సౌత్ సీ పర్ల్స్ అయితే ఇచ్చున్నారు. సౌత్ సీ పర్ల్స్ కూడా మనకి అటాచ్ చేస్తూ ఇట్లా క్యాప్స్ అయితే ఇచ్చున్నారండి. సౌత్ సీ పర్ల్ నార్మల్గా అటాచ్ చేసిన దానికి మనకి విత్ క్యాప్స్ అటాచ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలానే ఫినిషింగ్స్ చూసుకోవచ్చు మీరు సిల్వర్ బేసుల్లో. ఇలా సిల్వర్ బేసుల్లో కూడా ఫైన్ ఫినిషింగ్స్ ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటాయండి. ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ మాత్రమే ఇలాంటివన్నీ సాధ్యం అవుతాయి డిఫరెంట్గా. సో మన చేతిలో పని ఉన్నప్పుడు మనం ఆ పని ఎలా అయినా చేసుకోవచ్చండి. సో మన పనితనం అనేది మన ఆర్నమెంట్స్లో కనిపిస్తుంది. ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటాయి. సో అన్ని గోల్డ్ ఐటమ్స్లో వచ్చే అన్ని ఐటమ్స్ కూడా మనకి సిల్వర్లో రావండి, కొన్ని మాత్రం సపోర్ట్ చేస్తాయి. సపోర్ట్ చేసినంత వరకు మీకు ఏ మోడల్ కావాలన్నా కూడా చేసిస్తారు. విత్ ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంటుంది. అలానే మనకి ఇన్ టైంలో డెలివరీ ఉంటుందండి. తెనాలి వారి విజయ దుర్గా జ్యువెలర్స్ అండి. వెండి అంటే విజయదుర్గ అంటే వెండి అన్నట్టుంది. బిఐఎస్ హాల్మార్క్తో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి. సో నెక్స్ట్ టైం పర్చేస్ చేసేటప్పుడు మీరు ఇంత దూరం రాలేకపోయినా మీరు వెళ్ళిన షాప్కి అయినా కూడా బిఐఎస్ హాల్మార్క్ అడిగి చూడండి ఒకసారి. సో వాళ్ళు మనకి ఆ హాల్మార్క్ ఉన్న ఐటమ్స్కి లేని ఐటమ్స్కి డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఎమరాల్డ్ కాన్సెప్ట్ అండి. సీజెడ్లో ఎమరాల్డ్తో చేసిన నెక్లెస్ అనమాట. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్గా గోల్డ్లో చూస్తున్నాము, మీకు ఐడియా ఉండే ఉంటుంది. యాక్చువల్గా దీని వెయిట్ వచ్చేసి 110 గ్రామ్స్ అండి గోల్డ్లో అయితే. సో ఇక్కడ మనకి తక్కువలో బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకుంటే సిల్వర్ బేసుల్లో ఇలా తీసుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసి మనకి 128 గ్రామ్స్ పడుతుందండి. ఇది సిల్వర్ వెయిట్. సో ఇవేంటి అంటే సీజెడ్స్ ఐటమ్స్ అన్నీ కూడా మనం చూసినప్పుడు కన్నా కూడా స్కిన్ మీద వేస్తే వాటి అపిరెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. స్కిన్ మీద వేస్తేనే వాటి రిఫ్లెక్షన్ తెలుస్తుంది. సో ఇలా ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట. వాటికి అటాచ్ చేస్తూ మనకి చాంద్ బాలీస్ అయితే ఇలా ఇచ్చున్నారండి. సేమ్ కాన్సెప్ట్లోనే మనకి టిక్కా కావాలన్నా కూడా చేసిస్తారు. సో ఇలా ఉంటుందండి ఓవరాల్ లుక్ అయితే. 128 గ్రామ్స్ పడుతుంది. సో ఇలానే ఇది ఎమరాల్డ్ కాన్సెప్ట్ కదండి, మీకు రూబీ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి, లేదు ఇలా రూబీ ఎమరాల్డ్ రెండు కలిపి కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయండి. సో ఇలా ఉంటాయి ఓవరాల్. సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ అండి ఇది మనకి. అంటే మనకి లోపలంతా మెటీరియల్ వచ్చేసి సిల్వర్ వస్తుంది, 92.5 సిల్వర్ అండి. అలానే మనకి పైన వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ షీట్ వస్తుందండి. యాక్చువల్గా ఈ సిల్వర్ బేస్డ్ ఆర్నమెంట్స్లో నార్మల్గా బయట మార్కెట్లో దొరికే వాటిలో 18 క్యారెట్ గోల్డ్ అలానే 22 క్యారెట్ గోల్డ్ యూజ్ చేస్తున్నారండి. బట్ మనకి ఇక్కడ విజయదుర్గ జ్యువెలర్స్లో మన ప్రొపరైటర్ గారు అయితే ఏదైనా కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. సో దానివల్ల మనకి ఇందులో కూడా 24 క్యారెట్ షీటే యూజ్ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా సౌత్ సీ పర్ల్స్ అండి. సౌత్ సీ పర్ల్స్ కానీ అలానే సరోస్కీస్ కానీ రూబీస్ ఎమరాల్డ్స్, ఇందులో యూజ్ చేసే రూబీస్ ఎమరాల్డ్స్ అన్నీ కూడా మనకి సెమీ ప్రీషియస్లో వస్తాయండి. సో 24 క్యారెట్లో ఉంటే ప్రతి దానికి కూడా మనకి వెయిట్ అనేది ఉంటుందండి. 13.95 గ్రామ్స్ అనమాట ఇది. సో ఇవి కూడా మనకి చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. బట్ నేను శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను. సో విజయదుర్గ జ్యువెలర్స్లో స్టాక్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి విత్ మనకి మన బడ్జెట్లో అనమాట. ఈ ఐటమ్స్కి సంబంధించి మీకు ఏదైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకున్నా నేను జస్ట్ మీకు గ్రామ్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నానండి. సో ఈ చోకర్ వచ్చేసి మనకి కంప్లీట్ సీజర్స్తో చేసిన చోకర్ అండి. మధ్యలో వచ్చేసి మనకి రూబీ కాన్సెప్ట్లో చిన్న ఫ్లవర్ అయితే ఇచ్చున్నారు. అలానే మనకి 3D కాన్సెప్ట్లో ఎంబోజింగ్ వర్క్ అంటారు కదా, మనకి గోల్డ్లో కూడా చాలా చూపిస్తున్నానండి నేను మీకు. అలానే వస్తుంది అనమాట. ఇది కూడా లోపల బేస్ అంతా మనకి సిల్వర్ వస్తుంది, పైన వచ్చేసి మనకి 24 క్యారెట్ షీట్ వస్తుందండి. ఇది మనకి జస్ట్ 102.220 అండి గ్రామ్స్ వెయిట్. ఇది వచ్చేసి మనకి సిల్వర్ వెయిట్ అండి, విత్ మేకింగు అలాంగ్ విత్ మనకి స్టోను అంతా కలిపి దీని ప్రైస్ ఎంత పడుతుంది అనేది మీకు ఎవరికైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదండి, వాళ్ళకి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయొచ్చు. బేస్డ్ ఆన్ మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ చేస్తారు. సో యాక్చువల్గా ఇదంతా కూడా రూబీ కాన్సెప్ట్లో డిజైన్ చేసిన బ్రైడల్ సెట్ అండి.
విజయ్ దుర్గా జ్యువెలర్స్ తెనాలి నుంచి ఇవి చూస్తున్నామండి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే మీకు ఏ ఐటమ్ నచ్చిందో ఆ ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి ఒకసారి మీరు వాళ్ళకి వాట్సాప్ చేయొచ్చండి. సో దాన్ని బట్టి మీకు డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి రూబీ కాన్సెప్ట్లో డిజైన్ చేసిన లాంగ్ హారం అండి. బ్రైడల్ సెట్ అనమాట. సిల్వర్ బేసుల్లో ఈ మధ్య కాలంలో మోస్ట్ ట్రెండింగ్ సీజెడ్ సెట్స్ అనమాట. సీజెడ్ సెట్లోనే మనకి ఇది చూస్తున్నారు కదా, ఫ్లెక్సిబుల్ అండి. అంటే స్టిఫ్గా ఉండదన్నమాట. నార్మల్ మీకు బయట చూసే జ్యువెలరీ ఐటమ్స్ లాగా స్టిఫ్గా ఉండదండి. సిల్వర్ బేస్డ్ అయినా కూడా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సేమ్ కాన్సెప్ట్లో చోకర్ వస్తుంది ఇక్కడ మనకి. అలానే సేమ్ కాన్సెప్ట్లో బాజుబందీ వస్తుందండి. వీటి వెయిట్స్ అలానే మీకు స్టోన్ ఎలా పడుతుంది, మేకింగ్ ఛార్జ్ ఎలా ఉంటుంది, వీటి వెయిట్స్ ఎలా ఉంటాయి అనేది ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వచ్చేసి మనకి 17 గ్రామ్స్ అండి. హారం డిఫరెంట్గా ఉంటుంది. అలానే మనకి అదే కాన్సెప్ట్లో డిజైన్ చేసిన ఇయర్ స్టడ్స్ అండి ఇవి. ఇది చాంద్ బాలీస్ టైప్లో వస్తాయి. ఇది కూడా మనకి 17 గ్రాముల 640 మిల్లీలు పడుతుంది. ఇవన్నీ నేను జస్ట్ గ్రామ్స్ మెన్షన్ చేస్తున్నానండి. మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలి, పీస్ కాస్ట్ ఉంటుందన్నమాట. రిటర్న్ ఎలా ఉంటుంది ఈ డీటెయిల్స్ కావాలంటే ఒక్కసారి వాట్సాప్ చేయండి. సో ఇవి వచ్చేసి మనకి సిల్వర్ బేసిల్లోనే డిజైన్ చేసిన బ్యాంగిల్స్ అండి. డిజైనర్ బ్యాంగిల్స్ ఇవి. యాక్చువల్గా మనకి సరోస్కి స్టోన్స్ అయితే యూజ్ చేశారు. ఓవరాల్ అంతా చూడ్డానికైతే మనకి డైమండ్ ప్యాటర్న్లో ఉన్నట్టున్నాయండి ఈ బ్యాంగిల్స్. బయట ఎక్కడ కూడా మనకి ఇన్ని డిజైనర్ మోడల్స్ అయితే దొరకవండి. సిల్వర్ బేసుల్లో కొంచెం నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఏవైతే ఉంటాయో అవి తక్కువలో ఉంటాయండి. సో ఇది వచ్చేసి మనకి 48.5 గ్రామ్స్ అండి. సో 2 బ్యాంగిల్స్ సెట్ వచ్చేసి 48.5 గ్రామ్స్ ఉంటుంది. ఈ బ్యాంగిల్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తారు. సో అందులోనే మనకి ఎమరాల్డ్ కాన్సెప్ట్లో డిజైన్ చేసిన బ్యాంగిల్స్ అండి ఇవి. సైడ్స్ వచ్చేసి అవుటర్ లైన్ అంతా కూడా సరోస్కీస్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి నవరత్న కాన్సెప్ట్లో డిజైన్ చేశారండి. ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా పికాక్స్లో వస్తుంది. సో సైడ్స్ వచ్చేసి మనకి ఇవి సెమీ ప్రీషియస్ స్టోన్స్ అండి. సెమీ ప్రీషియస్లో వస్తాయి. చాలా లైట్ వెయిట్. అలానే మనకి ఆల్ ఓవర్ అంతా కూడా సౌత్ సీ పర్ల్స్ అయితే ఇచ్చున్నారు. సో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి జస్ట్ 76 గ్రామ్స్ పడుతుందండి. 76 గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్గా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. 3 పికాక్స్లో హైలైట్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి సీజెట్స్ వస్తాయండి. మధ్యలో వచ్చేసి మనకి పగడం స్టోన్ అయితే ఇచ్చున్నారు. సో దీని లెంత్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 22 ఇంచెస్ వస్తుందండి. సో మీకు బ్యాక్ సైడ్ వచ్చి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇట్లా కూడా వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి ఎమరాల్డ్ కాన్సెప్ట్లో డిజైన్ చేశారండి. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సీజెట్స్ అయితే ఇచ్చున్నారు. ఎమరాల్డ్ హారం అండి. ఇది మినీ హారంగా యూజ్ చేసుకోవచ్చు. లెంత్ వచ్చేసి మనకి 24 ఇంచెస్ వస్తుందండి. విత్ బ్యాక్ సైడ్ చైన్తో కలిపి మనకి 26 ఇంచెస్ అయితే వస్తుంది. సో ఇలా సౌత్ సీ పర్ల్స్ అయితే వస్తాయండి. సో దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. కంప్లీట్ ఓవెల్ షేప్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి సిల్వర్ బేసిల్లో చేసిన జడ అండి. కంప్లీట్గా 2 in 1 అనమాట. ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. అలానే మనకి మినీ హారంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మనం ఇలా పెట్టుకోవడానికి ఉంటుందండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సిల్వర్ బేస్డ్ అయినా కూడా మనకి ఇక్కడ వచ్చేసి నార్మల్గా రూబీస్ యూజ్ చేస్తారు కదండి. రూబీస్ కాకుండా ఈ మధ్య కాలంలో బర్మీస్ పోటాస్ అయితే యూజ్ చేస్తున్నారు. సో బర్మీస్ పోటాస్తో డిజైన్ చేసిన కంప్లీట్ మనకి హెయిర్ యాక్సెసరీ అండి. అష్టలక్ష్మి అమ్మవార్లతో ఇలా డిజైన్ చేశారు. చాలా ఫైన్ ఫినిషింగ్ అండి. యాక్చువల్గా మనం చెప్పే వరకు తెలియదు ఇది సిల్వర్ బేస్డ్ అని. సో మిర్రర్ కటింగ్ వర్క్ ఎలా అయితే ఉంటుందో గోల్డ్లో అలానే ఉందండి. యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో బేస్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. సిల్వర్ బేస్ వస్తుంది అంతే అండి. సో దీని వెయిట్ వచ్చేసి మనకి 217 గ్రామ్స్ పడుతుందండి. సో ఇది వచ్చేసి మనకి ఎమరాల్డ్ కాన్సెప్ట్ అండి. ఎమరాల్డ్లోనే ఈ మధ్య కాలంలో మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఈ మోడల్. సో సింపుల్ అండ్ సోబర్గా ఉంటుంది. కంప్లీట్గా ఇలా వస్తుందండి మ్యాట్ ఫినిషింగ్లో. సైడ్స్ వచ్చేసి పికాక్స్ అయితే ఇలా ఇచ్చున్నారు. అలానే మనకి యూజువల్గా సౌత్ సీ పర్ల్స్ అయితే ఇస్తున్నారండి. సౌత్ సీ పర్ల్స్ కాకుండా కొంచెం యూనిక్గా కావాలి అనుకుంటే ఇలా గోల్డ్ బాల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ సోబర్గా ఉంటుందండి. దీని వెయిట్ వచ్చేసి మనకి 45 గ్రామ్స్ అండి. 45 గ్రాముల 650 మిల్లీలు పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఎవర్ గ్రీన్ కాసుల పేరు అండి. కాసుల పేరులోనే విత్ లాకెట్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కదా. ఇక్కడ వచ్చేసి మనకి సౌత్ సీ పర్ల్స్ అయితే ఇచ్చున్నారు. అలానే 2 సైజెస్ ఇచ్చారండి సౌత్ సీ పర్ల్స్. సో దానివల్ల మనకి లాకెట్ అయితే చాలా హైలైట్ అవుతుంది. లక్ష్మీ అమ్మవారి కింద కూడా మనకి రూబీస్ అయితే ఇచ్చున్నారు. అవుటర్ లైన్ అంతా రూబీస్ ఇచ్చున్నారండి. ఈ కాసుల పేరు మొత్తం కూడా మనకి రూబీ కాన్సెప్ట్లో డిజైన్ చేశారు. సో ఇలా ఉంటుంది. సో ఈచ్ కాసు కూడా మనకి
చాలా ఫైన్ ఫినిషింగ్ అండి. మీరు గమనించవచ్చు లక్ష్మీ అమ్మవారి రూప్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలానే మనకి పైన వచ్చేసి లీవ్స్ మోడల్లో అయితే డిజైన్ చేశారు. ఈచ్ లీఫ్కి మనకి ఒక రూబీ అయితే ఇచ్చున్నారండి. సో చాలా నిండుగా ఉంటుంది. ఇది మీరు విడ్త్ చూసుకోవాలి అనుకుంటే 1 ఇంచ్ వరకు వస్తుందండి. సో ఆల్మోస్ట్ 1 ఇంచ్ వరకు విడ్త్ వస్తుంది మనకి. సో చాలా ట్రెడిషనల్గా ట్రెండీగా ఉంటుందండి. అలానే మనకి అలాంగ్ విత్ చోకర్ కూడా డిజైన్ చేశారు. చోకర్ వచ్చేసి రూబీ ప్లస్ ఎంబ్రాయిడ్ కాన్సెప్ట్లో అయితే ఇచ్చున్నారండి. మ్యాట్ ఫినిషింగ్ అనమాట ఇదంతా కూడా. ఇక్కడ వచ్చేసి మనకి పైన నక్షీ బాల్స్ మోడల్లోనే ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మోస్ట్ ట్రెండింగ్ రాజ్కోట్ బాల్స్ ఉంటాయి కదండి, అలానే డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు, అష్టలక్ష్మి అమ్మవారిని ఇచ్చున్నారు. దాన్ని కూడా మనకి యాంటిక్ పాలిష్లో అయితే ఇచ్చున్నారండి. సో ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఉంటుంది. సో 2 in 1 మనం చోకర్గా యూజ్ చేసుకోవచ్చు, మినీ నెక్లెస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్ సెట్ అనమాట. సిల్వర్ బేస్డ్లో మనకి కంప్లీట్ సెట్ కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు. ఈ కాసుల పేరు వచ్చేసి మనకి వెయిట్ 134 గ్రామ్స్ పడుతుందండి. అలానే మనకి ఈ చోకర్ వచ్చేసి 36 గ్రామ్స్ పడుతుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి 180-175 గ్రామ్స్లోనే ఇంత బ్యూటిఫుల్గా సిల్వర్ బేస్డ్లో బ్రైడల్ లుక్ అయితే వచ్చేస్తుంది. సో కాసుల పేరు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇవన్నీ కూడా అకేషనల్ పర్పస్, సిల్వర్ బేస్డ్ కాబట్టి మనం వీటిని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే వాటి లైఫ్ స్పాన్ అనేది అంత ఎక్కువగా ఉంటుందండి. నార్మల్గా యూజ్ చేసే 1 గ్రామ్ లాగా యూజ్ చేసి పక్కన పడేసి వాటిని పౌడర్లోనో లేకపోతే ఏ కెమికల్స్లోనో పడేస్తే కనుక అవి యూజ్ అవ్వవు. వీటిని నార్మల్ గోల్డ్ ఐటమ్స్ ఎలా అయితే జాగ్రత్తగా పెట్టుకుంటామో అలా యూజ్ చేసుకుంటే వీటి లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో యూజువల్గా అందరూ అడుగుతూ ఉంటారండి సిల్వర్ బేస్డ్ ఎన్నాళ్ళు పనికొస్తాయి, ఎన్ని రోజులు వస్తాయి అని. ఎన్నాళ్ళు పనికొస్తాయి అనేది మనం వాడే విధానంలోనే ఉంటుందండి. జాగ్రత్తగా ఉంచుకుంటే వాటి లైఫ్ స్పాన్ ఎక్కువగానే ఉంటుంది. సో వాటికి తగ్గట్టు ఇలా డిజైన్ చేశారండి. లక్ష్మీ కాసుతోనే ఇయర్ రింగ్స్ పెట్టారనమాట. ఇదంతా కూడా మనకి సెట్ 175 గ్రామ్స్ నుంచి ఆల్మోస్ట్ 180 గ్రామ్స్లో వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి సీజెట్స్ విత్ మనకి సౌత్ సీ పర్ల్స్తో చేసిన చోకర్ అండి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. నేను ఇప్పుడు చూసేవన్నీ కూడా శాంపిలేనండి. శాంపిల్ తీస్తేనే మనకి ఆల్మోస్ట్ 20 minutes వీడియో అయిపోతుంది. అంటే మీరు గమనించవచ్చు ఎంత స్టాక్ అవైలబుల్గా ఉందో అని చెప్పి. తెనాలిలో విజయ దుర్గా జ్యువెలర్స్ అంటే నెంబర్ 1 అండి. ఆల్మోస్ట్ 12 years నుంచి ఫర్మ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో మనకి మంచిగా సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి మనకి ఇంత పేరు అనేది వస్తుందండి. మ్యాక్సిమం ఐడియా ఉంటుందండి. మీరు ఎవరైనా ఆన్లైన్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒక్కసారి షోరూమ్ విజిట్ చేయండి సరౌండింగ్లో ఉంటే కనుక. లేదు అంటే ఆన్లైన్లో పర్చేస్ చేసి చూడండి. ఐటమ్ యొక్క క్వాలిటీ అనేది తెలుస్తుంది మీకు. సో ఇది వచ్చేసి మనకి 45 గ్రామ్స్లో వస్తుందండి ఈ చోకరు. సిల్వర్ బేస్డ్ అండి. అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, యూజువల్గా నేను గోల్డ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, బట్ ఇది వచ్చేసి సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ అండి. 45 గ్రామ్స్ పడుతుంది. ఇది 24 క్యారెట్ షీట్ యూస్ చేస్తారండి పైన. లోపల బేస్ మాత్రం సిల్వర్ ఉంటుంది. 287 గ్రామ్స్ అండి. యాక్చువల్గా మనం ఇది గోల్డ్ కాదు సిల్వర్ బేస్డ్ అని చెప్పినా కూడా ఎవరు నమ్మరు. అంత బ్యూటిఫుల్గా ఉంది, ఫైన్ ఫినిషింగ్లో ఉంది. రూబీస్ ఎమరాల్డ్స్ అందులో ఏవైతే యూస్ చేస్తారో సేమ్ అవే యూస్ చేస్తారండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎంబోజింగ్ వర్క్ వస్తుందండి అంతా కూడా మనకి. సో ఎంబోజింగ్ వర్క్లో ఉన్న వడ్డానాలు కూడా చాలా ఉన్నాయి. ఈ జస్ట్ శాంపిల్ మాత్రమే. అష్టలక్ష్మి అమ్మవారు అనమాట. విత్ మనకి అలాంగ్ సరోస్కి స్టోన్స్ అండి. మీరు ఫైన్ ఫినిషింగ్ చూడొచ్చు. మీకు వీడియోలో కొంచెం క్లారిటీ తక్కువ ఉండొచ్చు, బట్ రియల్గా చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. విత్ మనకి సౌత్ సీ పర్ల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. 287 గ్రామ్స్ పడుతుందండి. సో బ్యాక్ సైడ్ బెల్ట్ కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్లెయిన్ బెల్ట్స్ కూడా యూజ్ చేస్తున్నారండి. సో బ్యాక్ సైడ్ బెల్ట్ వచ్చేసి మనకి 32, 34, 36, 38 ఇలా ఉంటుందండి. అడ్జస్టబుల్ అనమాట. సో లాంగ్ ఫ్రాక్స్ మీదకి ఈ మధ్యకాలంలో ప్లెయిన్ కూడా తీసుకుంటున్నారు, ఎలాంటి లాకెట్స్ లేకుండా. అలా కూడా చేసిస్తారండి. ప్లెయిన్ బెల్ట్ కావాలన్నా కూడా సిల్వర్ బేస్డ్లో వస్తుంది మీకు. ప్లెయిన్ బెల్ట్ ఎంత పడుతుంది, ఎన్ని గ్రామ్స్లో వస్తుంది, ఈ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు వాట్సాప్ చేయొచ్చండి. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కూడా ఉన్నాయండి ఫ్యాన్సీ పులిగోర్ లాకెట్స్ అనమాట. పులిగోర్ లాకెట్స్లోనే ఇది డిఫరెంట్గా డిజైన్ చేశారు. నవరత్న కాన్సెప్ట్లో వస్తుందండి. ఇది ఆల్మోస్ట్ మనకి 17 గ్రామ్స్ వస్తుందండి. ట్రెండీగా కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు. సరోస్కి స్టోన్స్తో అయితే డిజైన్ చేశారండి. చాలా ట్రెడిషనల్గా ఉంది. ఈ మధ్యకాలంలో మనకి ట్రెడిషనల్గా కాకుండా బ్లాక్ బీడ్స్లో కూడా మనకి ఇవి అయితే యూజ్ చేస్తున్నారండి. పులిగోర్ లాకెట్స్ చిన్న సైజులో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎమరాల్డ్ కాన్సెప్ట్లో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 15 గ్రామ్స్ పడుతుందండి. సిల్వర్ వైట్ అండి. ఇదంతా కూడా సిల్వర్ వైట్ నేను చెప్తున్నాను. సో దీన్ని బట్టే మీకు ప్రైస్ అనేది ఉంటుంది. ఈ ఆర్నమెంట్స్లో మీకు ఏదైనా నచ్చి మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీస్తేనే మీరు ఏ మోడల్ చెప్తున్నారు అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో దట్ మీకు ప్రైస్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా ఇవ్వడానికి వాళ్ళకి వీలుగా ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి 22 గ్రామ్స్ పడుతుందండి.
ఫ్యాన్సీ పురుగోలు లాకెట్ అండి. ఇది ఒరిజినల్ కాదు, ఫ్యాన్సీ అండి. సిల్వర్ బేస్డ్ మాత్రమే. సిల్వర్ ఐటమ్ ఏదైతే ఉంటుందో నేను దాని వెయిట్ మాత్రమే మీకు చెప్తున్నానండి. సో మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టడం వల్ల వాళ్ళకి వెంటనే మీరు చెప్పే ఐటమ్ ఏది, మీరు చెప్పే ప్యాటర్న్ ఏది అనేది స్ట్రైక్ అవుతుంది. సో దాన్ని బట్టి మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ప్రైస్ కూడా నేను ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే వెండి ఏదైతే ఉంటుందో ఎవ్రీ డే చేంజ్ అవుతుందండి. 1 or 2 రూపీస్ అయినా కూడా మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల నేను ప్రైస్ డీటెయిల్స్ ఇవ్వలేకపోతున్నాను. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి.